హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ69 మీడియా. నేను జీకే రాజు. మన వారం రోజులు బట్టి ఒక మన న్యూస్ ఛానల్కి మంచి పండుగ చేసుకుంటున్నాయండి. ఎందుకంటే ఏదో న్యూస్ తగిలితే మొత్తం అరిగిపోయే రికార్డులాగా మొత్తం పొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఏ న్యూస్ ఛానల్ పెట్టి అదేనండి. 1 వీక్ పెట్టి బాగా పాపులర్ అయిన న్యూస్ అండి. మన న్యూస్ కూడా ఇంకే వేరే న్యూస్ లేదు కాబట్టి దీన్ని అరగొట్టి మొత్తం కింద పైన ఉన్నట్టు అటు మొత్తం అనేది చిత్రీకరించి క్రియేట్ చేసి అదిగో పులి ఇదిగో పుట్ర అని రకరకాలు చేశారండి. అదేంటంటే మన బండి సంజయ్ గారు, కేంద్ర సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి కుమారుడు అండి, బండి భగీరథ కుమార్ వ్యవహారం అండి ఇది. ఏంటి 17 ఏళ్ల మైనర్ బాలికను మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు అండి. మొయినాబాద్ ప్రాంతం ఫామ్ హౌస్లో 2 రోజుల పాటు అత్యాచారం జరిగిందండి. సెక్షన్ బిఎన్ఎస్ 74, 75 సెక్షన్తో పాటు సెక్షన్ 11R లా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు. పేట్ బషీర్బాద్ పోలీసు బండి సాయి భగీరథ మీద కేసు నమోదైందండి. ఇది మ్యాటర్ అండి. ఈ మ్యాటర్ మీద తజ్జనా బజ్జా న్యూస్ ఛానల్ ఇక పండగ చేసుకుని అనుకోండి. ఇక మన కొన్ని యూట్యూబ్ ఛానల్ అయితే అసలు చెప్పలేమండి. కొంతమంది యూట్యూబ్ క్రియేటర్లు కూడా రకరకాలుగా క్రియేట్ చేసి వేశారండి. వాళ్ళ తరపులో అండి వీళ్ళ తరపులో అండి రకరకాలుగా యాంటీ పార్టీ వాళ్ళండి అలాంటి. ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇందులో ఏంటంటే మనకు అందరికీ చెప్పింది, నేను కేసు గురించి మన పెద్ద డీటెయిల్ తెలియదు, వార్తలు చూడడమే కానండి, మనం అనవసరం విషయాలు పట్టించుకోగానండి. ముందు చెప్పుకోవాల్సిన బండి సంజయ్ గారు అండి. బండి సంజయ్ గారు మంచి డైనమిక్ లీడరు. ఆయన చాలా కష్టపడి కార్యకర్త స్టేజ్ నుంచి ఎంపీ కేంద్ర సహాయ మంత్రి దాకా వచ్చారు. ఈ స్టేజ్కి వచ్చారు. నెంబర్ 1 లీడర్ అండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కింద చేశారండి. నేను ఆయన పోయిన ఎలక్షన్ ముందు ఆయన ఉంటాడేమో అనుకున్నా. ఆయన ఉంటే కొన్ని సీట్లు పెరుగును కూడా మాచి కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. కానీ ఇంత డైనమిక్ పవర్ఫుల్ లీడర్ని తీయడం ఎలక్షన్ ముందు నాకు కూడా కొంచెం విచిత్రంగా అనిపించింది. తీశారండి. తీసి కిషన్ రెడ్డి గారికి ఇచ్చారండి. కిషన్ రెడ్డి గారి సంగతి తెలిసిందే కదా, మన ఎక్కడ సాపడు అక్కడెక్కడ ఉంటుంది. ఈయన ఉంటే ఇంకో 10-12 సీట్ల వరకు వద్దని నేను ఊహించానండి. బండి సంజయ్ గారు అంత టాకింగ్ పవర్ ఉన్న ఆయన, అంత డేర్ అండ్ డాషింగ్గా మహాట్గాడగలడు. డేర్ అండ్ డాషింగ్ పనులు కూడా అలాగే ఉంటాయండి ఆయన. ఇప్పుడు ఆయనలో ఈయన కుమారుడు ఏదో తప్పు చేసినా ఆయన తప్పు పడాల్సిన అవసరం మనకు లేదండి. ఎందుకంటే వీళ్ళు ఏదో కొడుకు బయటికి వెళ్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఏదో చేస్తారు అనుకుంటే వీళ్ళు అలా చక్కబెడతారని ఆయన కూడా ఊహించున్నాడు. ఆయన భవిష్యత్తు మీద, ఆయన రాజకీయ భవిష్యత్తు మీద దెబ్బ పడిందండి ఇప్పుడు అని అనుకుంటామని తప్పని మరి ఎంతవరకు డిపెండ్ అవుతుందో తెలియదండి. కేసు అయితే కన్ఫామ్గా కేసు అయింది కాబట్టి ఆయన కంపల్సరీగా శిక్ష అనుభవించాల్సిందని ఆయన కూడా కొన్ని వీడియోలు పెట్టాడండి. నేను కూడా శిక్ష అనుభవించాల్సిందే అని ఆ వీడియో కూడా అడుగు. నేను ఏదైతే జెండా పట్టిందో అక్కడ పట్టేది కూడా కష్టాలేనా, నేను పట్టేది కూడా బాధలేనా, నేను పట్టేది కూడా ఇబ్బందిలేనా, ఏ రోజు మీకు బాధ చెప్పుకోలేనా. ఈ సమాజమే నా కుటుంబాన్ని భావించిన తరంలో నా కుటుంబం మీద రాలేసి నా కుటుంబాన్ని పదార్థాలు చేస్తే అప్పుడు నాదన్నా మీ అందరికి క్షమాపణ నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు ఒక తల్లి లేదు, నా పుస్తకం మాట్లాడలే, మీదే తమ్ముడు అనుకున్నా, మీదే కొడుకు అనుకున్నా, పొరపాటు చేసింది నేనన్నా. నాకు టైం ఏ కూడా ప్రయత్నిస్తాను, ఏదైనా తప్పు చేసింది నేను క్షమాపణ చెప్తున్నాను అందరికీ. ఇది ఒక ప్రెస్ మీట్లోనో ఒక ట్విట్టర్లోనో లేకపోతే దేంట్లోనో పెట్టిన నోట్ కాదండి. పబ్లిక్ మీటింగ్లో ఆయన పబ్లిక్గా మైక్ పెట్టి పబ్లిక్ మీటింగ్లో చెప్పాడండి విషయం. నా కొడుకు నేను టైం అవ్వలేదు, నా ఫ్యామిలీకి నేను టైం అవ్వలేదు, నేను ఎంతసేపు కార్యకర్తల కోసం పార్టీ కోసం కష్టపడ్డాను, కార్యక్రమాలు తిరిగాను, అదే యావలో ఉండిపోయాను, దానివల్ల కొంత అశ్రద్ధ చేశాను, తప్పు జరిగిందని ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడండి. తప్పు జరిగి ఉంటుంది. ఎవరికైనా తప్పు జరగకుండా పోలీసులు ఏం కేసు పెట్టరు, మనకు తెలియదు ఏం కాదండి. అన్నీ పకడ్బందీ ప్రూఫ్లు అన్నీ ఉంచుకునే మన కూకట్పల్లి ఎస్పీ గారు కూడా రితిరాజు గారు 2 సార్లు స్టేట్మెంట్ రికార్డు తీసుకుని ఆవిడ సెక్షన్లు కూడా మార్చారండి. ఫస్ట్ సార్ మార్చారు, సెకండ్ సార్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు బాధితురాలు మొత్తం సెక్షన్లు మార్చాలండి. బాధితురాలు మొత్తం A to Z పోసుకొచ్చాడు, అన్నీ చెప్పింది, నేను ఏం చేశారు అన్నీ చెప్పింది. అప్పుడు ఆవిడ సెక్షన్లు మార్చి అప్పుడు కేసు బలంగా తయారైందండి. అప్పుడు ముఖ్యమంత్రి వరకు కూడా వెళ్ళిందండి. ఇది రకరకాల పార్టీ వాళ్ళు సంబంధించారు. మన ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారో విందామండి ఈ ఇష్యూ మీద. బండి సంజయ్ కూడా కష్టపడి కింది నుంచి కార్యకర్త నుంచి అక్కడికి వచ్చింది. కొడుకు తప్పిదం వల్ల ఆయన కలవంపులు వచ్చినాయి. కానీ నిలబడి తప్పైనా ఒప్పైనా నిలబడి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి బండి సంజయ్ మీద ఉంది. దాని నుంచి ఆ బాధ్యత నుంచి బండి సంజయ్ తప్పించుకోలేడు. నేను ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే నీ కొడుకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నువ్వే అప్పచెప్పు. దానివల్ల నీ గౌరవం పెరుగుతుంది సమాజంలో. విచారణ చూశారండి. ఏ రాజకీయ ప్రత్యర్థులని ఎవరైనా ఒప్పుకుంటారండి. డైనమిక్ లీడర్ అంటే బండి సంజయ్ గారని ఆయన కూడా ఒక సూచన చేశారు. వీళ్ళు కూడా కోర్టుకు
కోర్టులో మధ్యంతరం బెయిల్ అవుతుందని ప్రయత్నించారండి, దాచిపెట్టారు. ఎవరికైనా తండ్రి ప్రేమ ఉంటుంది కాబట్టి ఆయన తండ్రిగా ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన చేశారండి. ఆయన దాచిపెట్టారని మనం ఏమి అనుకోని అవసరం లేదు. ఎవరైనా ఆ పరిస్థితులు ఎవరైనా చేస్తారు. నెంబర్ 1 డైనమిక్ లీడరు అలాంటి స్టేజ్లో నాయకుడు కూడా పుత్రోత్సాహం ఉంటుందండి కంపల్సరిగాను. ఆయన ఏదో చేశాడు, దాచిపెట్టాడండి అనుకుంటున్నారు. మా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ బాగా చేశారండి, మీ గౌరవం పెరుగుతుంది, తీసుకొచ్చి చెప్పండి, మీ గౌరవం పెరుగుతుందని చెప్పాడు. అది కూడా జరిగిందండి. మరి అది కూడా ఎంతవరకు ఏం జరుగుతుందని తర్వాత చూద్దాం మనం ఏం జరిగింది అనేది. తర్వాత మన అదే విషయం మీద మన కవితమ్మ గారు స్పందించారు సార్. నేను పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాను, ఎవరెవరైతే ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసిందో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయండి, వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయండి. మీ ముఖ్యమంత్రి మీద ఒక చిన్న పోస్ట్ పెడితే ఇలా ఎక్కడపోయి అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేటట్టుగా పోస్టులు పెట్టి వీడియోలు పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఈ ఫోటోలు అన్ని బయట పెట్టినటువంటి అకౌంట్స్ని బ్లాక్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇది మంచి విషయం అండి, ఎందుకంటే ఆవిడ కరెక్ట్గా చెప్పిందండి. కొంతమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు కావాలని ఫోటోలు సేకరించడం, డౌన్లోడ్ చేసుకోవడం, లేకపోతే ఒకరి ఛానల్ ఒకరిని పంపించుకోవడం చేసి పబ్లిక్ చేయడం అంటే చాలా తప్పండి. అది ఒక పోక్సో కేసు ఉన్నప్పుడు ఒక మైనర్ బాలిక అయినప్పుడు అండి ఆవిడ ఫోటోలు కానీ ఆవిడ వీడియోలు కానీ ప్రదర్శించకూడదు. కొన్ని యూట్యూబ్ ఛానల్ ఏంటి, కొన్ని ఇన్స్టాగ్రామ్లో వీడియోలు నేను చాలా చూస్తూ ఉంటానండి. దాంట్లో చాలా వచ్చినాయి. అవి కూడా మీకు చూపిస్తాను. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఏం వాడారో చూపిస్తానండి నేను. ఈ కలుసున్నాం. అది ఎక్కడ పోయినట్టుందండి. మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా మాట్లాడారండి. ఈయన ఊసల వల్ల కంటే దారుణం అండి. ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తాడో, ఎలా మాట్లాడతాడో ఈయనకే తెలీదు. ఈయన గతం చాలా ఉందని ఎస్పీగా పనిచేశారు. ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఐపీఎస్ ఆఫీసరు. ఈయన ఎస్పీ అనంతపురం జిల్లా ఎస్పీగా ఈయన పనిచేసినప్పుడే మన పరిటాల రవి గారి హత్య జరిగిందండి. దాంట్లో ఈయన హస్తం కూడా ఉందని అన్నారు, కానీ ఈయన బయటకు అప్పటి రాజశేఖర గారు కాపాడారు కాబట్టి ఈయన బయటికి రాలేకపోతే ముఖ్యంగా ఎస్పీ అయ్యి ఉండి సెక్యూరిటీ కల్పించిన బాధ్యత ఈయనే తీసుకోవాలి. ఈయన కథ తర్వాత మాట్లాడుకుందాం ఈయన పర్సనల్ గురించి అండి. ఈయన బండి సంజయ్ కుమార్ బండి బగిరేది కనబడినప్పుడు ఈయన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక ఎస్పీగా చేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండి ఎలాంటి ప్రకటన చేశాడు, ఎలాంటి వీడియో రిలీజ్ చేశాడో మీరే చూడండి, తెలుస్తుంది జనాలకి. ఈ వ్యక్తి కనిపిస్తే దయచేసి 1098 చైల్డ్ హెల్ప్ లైన్ సో ఒకసారి చూడండి. ఈ అబ్బాయి పేరు బండి సాయి భగీరథ్. ఈయన ఎంట్రుకలు ఉంటే ఈ విధంగా ఉంటాడు, వెంట్రుకలు లేకపోతే ఈ విధంగా ఉంటాడు. నాలాగా గుండు చేయించుకుంటే ఈ విధంగా ఉంటాడు. ఒక్కసారి దయచేసి చూడండి. మీకు ఈ విధంగా లేకపోతే కొంచెం బనీన్ మీద ఉంటే ఈ విధంగా ఉంటాడు. మీకు ఈ ఏ వీడియోలు ప్రింట్ తీసుకొచ్చండి. నేను ప్రెస్ మీట్ ముందు పెట్టి పెద్ద నిన్న కాక మన టీఆర్ఎస్లోకి వెళ్ళాడండి. ఈయన ఎస్పీగా చేసిన మనిషి అసలు అంత ఉందాగా అంత చదువు తెలివితేటలు ఎక్కడ పోయినో తెలియదండి ఈయనకి. ఒక ఎస్పీ హోదాలో ఉన్న అనంతపురం జిల్లాలో ఉండి ఒక ఎమ్మెల్యేకి రక్షణ కల్పించలేని మనిషి అండి ఈయన ఉందాగా ప్రవర్తించడం మానేసి అసలు ఏం ఫోటోలు చూపిస్తున్నాడో ఏం చూపిస్తాడో చిల్లర కేసు కింద ఎంత ఉందాగా ప్రవర్తించాలని నేను చదువుకి సంజయ్కి అసలు సంబంధమే లేదండి ఈయన. అలాంటి మనిషి అనమాట ఈయన. ఇది మనోడు తక్కువేం కాదండి. మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో కొంతమంది ఈ భగీరథ చేశారు, ఎవరు చేసేదో కొంతమంది తీసుకునండి, వాళ్ళకి ఒకటే రకమైన స్క్రిప్ట్ ఇచ్చి ఇదిగో ఇలా చెప్పండి అంటే ఇది కూడా నవ్వులు పాలు అయిందండి, హాస్యాస్పదం అయింది. ఇది కూడా మనం ఒకసారి చిన్న వీడియో చూపిస్తాను చూడండి మీకు. ఎందుకంటే అందరూ ఒకటే స్క్రిప్ట్ సేమ్ టు సేమ్ చదువుకుండా వచ్చారండి. అది ఇండివిజువల్గా చేసిన వీడియోలు ఏం కాదండి, ఎవరు ఇండివిజువల్గా చేయరు. ఇండివిజువల్గా చేసి ఇలాగా సపోర్ట్ చేసిన ఏం కాదు. ఇది మనీ కోసం పేటీఎం బ్యాచ్ అంటారు కదండి, మాకు పేటీఎం బ్యాచ్ ఉండదు. ఆ పేటీఎం బ్యాచ్లో ఏ మనీ కోసం తీసుకుని ఏదో వీడియోలు చేశారు. ఎంత ఎలా ప్రవర్తించారు మీకు తెలుస్తుంది, చూడండి. ఇది చెప్పేది వినండి. బండి భగీరథ కేసులోని బాధిత అమ్మాయి క్యారెక్టర్ ను తేజానికి బండి భగీరథ సపోర్ట్ గా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ పేడ్ ఆర్టిస్టులు వీడియోలు చేస్తున్నారు. కనీసం స్క్రిప్ట్ కూడా మార్చకుండా వీళ్ళంతా అచ్చుకు డబ్బులు డిమాండ్ స్టార్ట్ చేసి 2 ఏళ్ళు తెలుసండి. ఏమి తెలుసండి, ముక్కు తెలియదు మొహం తెలియదు వీళ్ళకి. ఏదో స్క్రిప్ట్ పంపించారు, డబ్బులు డిమాండ్ చేశారు, దానికి దొరికిపోయింది లబోదిబ్బమని ఆడేడుస్తుంటే వీళ్ళేమో డబ్బులు డిమాండ్ చేశారు, అది చేశారు, ఇది చేశారు. దానికోసం అమ్మాయి బయట పెట్టిన టైపు వీళ్ళు చేశారండి. వీళ్ళ గోల వెళ్తారనుకోండి. ఇది
తెలియదు ఏముంది. మనోడు చేసిన ఘనకార్యాలు కూడా చాలా ఉన్నాయండి. మనోడు మంచివాడు, నేను సర్టిఫికేట్ ఇవ్వను. మనోడు చేసిన ఘనకార్యాలు చాలా ఉన్నాయి కూడా తెలుసు మీకు. రౌడీజం అది. ఇంకా ఆ మాటలు బూతులు ఉంటాయి కాబట్టి నేను ఇంకా సౌండ్ తగ్గించేస్తాను, మీరు వెళ్ళలేరు కొన్ని ప్లే చేయకూడదు కాబట్టి. ఇది ఒక ఫామ్ హౌస్లో జరిగిందని తేల్చారండి. చివరికి ఏంటంటే ఇది ఫామ్ హౌస్లోనే పెట్టారు. మరి అక్కడ ఫామ్ హౌస్ ఏంటో మనకు తెలియదు. ఫామ్ హౌస్లో కుర్రోడ్ని పట్టుకుని వాళ్ళ పట్టారనేది కాలేజీ టైంలో అని చెప్పారు. ఇది మనోడి కథ ఇదేనండి. ఇది ఇంకా చెప్పుకోవాలంటే మన మగధా న్యూస్ అండి. ఈవిడ కూడా సపోర్ట్ చేసిందని నమ్మలేకపోనండి. ఈ న్యూస్ నేను కంటిన్యూగా వింటూ ఉంటాను. మహాలక్ష్మి గారిని మహాన్యూస్లో చేశారు. ఈవిడ చాలా బాగా న్యూస్ ప్రజెంట్ చేస్తుంది, బాగా చెప్తుంది, బాగా ఉంటుందండి. అయినా సరే ఈవిడ కూడా ఆవిడని సపోర్ట్ చేసి బండి బయటని సభ్యులు చేసి ఒక వీడియో చేసిందండి. అది కూడా చూపిస్తాను మీకు, అది కూడా వినిపిస్తాను మాటలు మీకు. మరి ఇదే బండి భగీరథని చూసి ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఎందుకు పడ్డారు? వాళ్ళు మైనర్లు కాదు కదా. తల్లిదండ్రులు కూడా ఎందుకు పడ్డారు అంటే ఫ్రెండ్షిప్ మీద ఇంటికి వస్తున్నారు, సర్కిల్ ఏర్పడింది, వాళ్ళు వెళ్తున్నారు, పంపించారు, వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అందులో కేంద్ర మంత్రి కొడుకు, ఒక ఎంపీ కొడుకు, ఒక పవర్ఫుల్ లీడర్ రైన్మేకర్ కొడుకు కాబట్టి వీళ్ళు కూడా కొంచెం సరదాగా ఫ్రెండ్షిప్గా ఉంటున్నారు. కానీ అలాంటి ఎవరైనా చిన్నవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరైనా ఎంకరేజ్ చేస్తారండి ఇంట్లో కంపల్సరీగాను. అందులో కొంచెం పెద్ద ఉన్నవాళ్ళు అయితే డైటింగ్లు మనం తిరుగుతూనే ఉంటారు. మనకు తెలియదు ఏముందండి. పెద్దవాళ్ళతో తిరుగుతానంటే ఎప్పుడు కాదనండి, ఏదో వాళ్ళకంటే తక్కువ వాళ్ళతో తిరుగుతుందండి. తల్లిదండ్రులు పూర్వని పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ స్నేహం అంటే సర్లే మన వాళ్ళు కూడా కొంచెం డెవలప్ అవుతారు, బాగుపడతారు. మనకు కూడా ఏదైనా చిన్న చిన్న కారణం సాయం చేస్తారో అలాంటి వాళ్ళతో లింక్ ఉంటే మనకి కూడా ఏమన్నా హెల్పింగ్నెస్ అవుతుందని ఆ ఉద్దేశంతో ఫ్రెండ్షిప్ పంపిస్తారండి. అది పంపించకూడదని ఏమీ లేదు. చాలామంది తిరుగుతారు. దొరికిన వాళ్ళు ఏమో దొంగలే, దొరకని వాళ్ళు రాజాలకు దొరుకుతారు. అలాంటి బోర్డు జరిగినాయండి. ఎంతోమంది ఎమ్మెల్యేలు కొడుకులు చంపేసి చేసిన వాళ్ళు బయట బంగాళా తిరుగుతారు. పెద్ద గొప్ప విషయమే కాదు. జరిగింది, తప్పు జరిగింది కాదనం. కానీ సపోర్ట్ చేయడం అనేది చాలా తప్పు అండి. అది ముందు అసలు ఆ పోలీస్ స్టేషన్ బండి భగీరథ లొంగిపోలేదు, ఏం జరగలేదు. ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు న్యూస్ రాసేసుకున్నారు, ఇష్టం వచ్చినట్టు చెప్పేసుకున్నారండి వీళ్ళు. అసలు నేను రాత్రి లొంగిపోయింది ఆయన ఎక్కడి నుంచో వస్తుంటే లొంగిపోయాడని ఏమో వీళ్ళు చెప్తారు, బండి సంజయ్ గారు చెప్తారు, వాళ్ళ పోలీసులు ఏమో మేము అరెస్ట్ చేసాని చెప్తారు. తీరా చూస్తారు ఎక్కడి నుంచో నడుచుకుంటూ వస్తే పోలీసులు మధ్యలో కారు దిగి నడుచుకుంటూ వస్తున్నాడు లాయర్లు వేసుకుని. నడుచుకుంటూ వస్తుంటే మామూలుగా ఈయన పోలీసులు వెళ్ళి పట్టుకుని అరెస్ట్ చేసామని వీళ్ళు చెప్పారండి. యాక్చువల్లీ ఇంకా ఉందా బండి సంజయ్ గారు ఏం చేసిందంటే మన స్వయాన ఆయన కారులో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి వెళ్ళిపోతే మంచి హుందాగా మంచి పలుకుబడి బాగుండు. కానీ అది జరగలేదు. ఎందువల్ల జరగలేదు కొంచెం వాళ్ళ పర్సనల్ విషయాలు అలా ఉంటాయి కాబట్టి అది ఎందువల్ల మనం విశ్లేషించలేము. అది ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళ విశ్లేషించి ఏమీ లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసేసి వాళ్ళు తప్పు చేసినట్టు చెప్పడం చాలా తప్పు అండి. దానికి పోలీస్ స్టేషన్లోనే, కోర్టులోనే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అన్నీ చేస్తారని వాళ్ళ తెలియంది ఏమని వీళ్ళు తెలిసింది నేను అనుకోని చెప్పనండి. చిన్న చిన్న మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్ వీళ్ళకి తెలిసింది అనుకోండి. వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువేం తెలీదు. కాకపోతే ఏదేమైనా తప్పు జరిగింది కాబట్టి తప్పు చేసిన శిక్ష అనుభవించాల్సిందండి. బండి సంజయ్ కూడా దానికి డైనమిక్ లీడర్, డైనమిక్ లీడర్ కాబట్టి ఆయన హుందాగా ప్రవర్తించాడు, హుందాగా మాట్లాడాడు. ఆయన అందరూ బాగానే స్పందించారు. కాదు కొన్ని ఛానళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు చేసేయడం, ఏదో జరిగిపోయిందన్న బండి సంజయ్ ఎవరో కాపాడేస్తారన్న కొంతమంది. ముఖ్యమంత్రి మన ఎవరో ధర్నా చేశారండి, జడ్సన్ ఎవరో ముఖ్యమంత్రి ఇంటికాడ, ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్నాడని చెప్తారండి. బండి సంజయ్ కొడుకు ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్నాడని చెప్తారండి బండి భగీరథ. ముఖ్యమంత్రి ఇంట్లో పెట్టుకుంటాడండి, అంత తెలివి తక్కువ ముఖ్యమంత్రి ఏమైనా అలా తెలీదా? దాయాలనుకుంటే ఎక్కడో దాయచ్చు, ఎక్కడికో పంపేయచ్చండి. వాళ్ళు అలాగే ఎందుకు చేస్తారో నాకు అర్థమవుతుంది. ఇవి చిన్న చేత చేసే మనుషులు పని వేస్ట్ పని తప్పితే ఏం ఉపయోగం ఉండదండి. అయితే కొంత డ్యామేజ్ బీజేపీకి కొంత డ్యామేజ్ జరిగింది బండి సంజయ్ వల్ల. అది పూర్చలేనిదండి. అది ఎలాగా ఇలా మొత్తానికి అన్ని రిపోర్ట్లు ఇప్పించుకుని మొత్తం ఎలా కేసు ఎలా ఫైల్ చేశారు, మొత్తం ఎలా కోర్టుకి వెళ్తే శిక్ష పడేదాకా వెళ్తుందండి. ఎందుకంటే చిన్న చితక మనుషులు అయితే పట్టించుకోరండి. ఇది ఒక కేంద్ర సహాయ మంత్రి లీడరు బండి సంజయ్ గారు కుమారుడు కాబట్టి కొంచెం వీఐపీ క్యాండిడేట్ కాబట్టి కొంచెం వీఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది. వీఐపీ లాగానే చూస్తారండి. అవి కూడా వీఐపీ న్యూస్ కూడా వీఐపీ న్యూస్ లాగానే వస్తాయండి. పెద్ద ఛానల్ ఏమి హైలైట్ చేసి ఏమి చెప్పలేదు ఈ న్యూస్ అండి. ఈ చిన్న చితకలు మొత్తుకున్నారు తప్పుతారండి. కొంతమంది ఆ పక్కన కొంతమంది ఈ పక్కన పెద్ద ఛానల్ ఏమో ఇలా అరెస్ట్ చేసి చెప్తే పెద్ద హైలైట్ చేసింది ఏమి లేదండి. ఇది అందుకేనండి చట్టం అందరికీ ఒకలాగా ఉండదంటారు. ఇలాంటి ఉదాహరణ అండి. చట్టాలు ఎవరికి చుట్టం కాదంటారు, కంపల్సరీగా చుట్టమేనండి చట్టాలు. అదే సామాన్యుడు కొడుకునైతే అలా తీసుకెళ్తారా, అరెస్ట్ చేస్తారా, నోరు ఉంచుతారండి. వాళ్ళు చట్టం ఎవరికైనా చుట్టాలండి. పెద్ద పెద్దలు చుట్టాలి. చట్టం చెప్పుకోవాలంటే చాలా కేసులు చూస్తూ ఉంటాం కదా మనం, ఊరుకోనే జరుగుతూనే ఉంటుంది. అది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగిస్తారో ఏంటనేది అందరికీ మనకు తెలిసిందండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్.